పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, ఆర్డీఓ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీలు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ పోటీలో గెలిచిన వారికి 7 లక్షల రూపాయలతో పాటు షీల్డ్ను అందించనున్నారు. ఎంతో ఆనందంగా కబడ్డీ జరిగించాలని ఇంత పెద్ద ఎత్తున 8,000 మంది విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపరమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా ఎంతో గౌరవంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టార్టింగ్ కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ మన నరసాపురం నియోజకవర్గంలోనే ఒక మాటలు చెప్పాలంటే వయోవృద్ధులు నెక్కడి సుబ్బారావు గారు, డాక్టర్ సింహ సత్యనారాయణ గారు. ఎప్పుడైనా పొరపాటు నేనైనా మిస్ అవుతాను, కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా 30 సంవత్సరాలు బట్టి ఏ రోజుని కూడా మిస్ అవ్వకుండా ఒక కమిట్మెంట్తో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ సమాజంలో ఎల్డర్స్గా, సమాజంలో పెద్దలుగా ఇటువంటి మంచి కార్యక్రమాలను మనవంతు ఎక్కడితో ఒక 10 రూపాయల లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడిచిన 30 సంవత్సరాలు బట్టి నిరాటకంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. మహిళా సోదరులు అందరూ